బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్ ను కేంద్రం నిషేధించింది. దీనికి సంబంధించి కేంద్ర పర్యావరణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ ప్రభావంపై శాస్త్రీయ అధ్యయనం పూర్తయ్యే వరకు ఈ నిషేధం కొనసాగుతుంది. ఇకపై ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేసింది. ఆరావళి పర్వత శ్రేణులకు నష్టం కలిగేలా మైనింగ్ చేపట్టడంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. సేవ్ ఆరావళి అంటూ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరిగింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్ ను కేంద్రం నిషేధించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తుంది కేంద్రం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, పర్వత ప్రాంతాల్లో మైనింగ్ నిషేధిస్తూ కేంద్ర మైనింగ్ శాఖ ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. గత కొంతకాలంగా ఆరావళి పర్వతాలపై మైనింగ్ నిర్వహిస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున ప్రచారం రావడం, ఆ తర్వాత సోషల్ మీడియాలో దీన్ని నెటిజన్లు పూర్తిగా వైరల్ చేయడం జరిగింది. ఒక పోరాటం, ఒక ఉద్యమాన్ని నడిపారు సోషల్ మీడియాలో. దీన్ని ఆరావళి పర్వతం సేవ్ ఆరావళి పర్వతాలంటూ కూడా ఒక సోషల్ మీడియాలో ఒక ట్యాగ్ ని చేయడం జరిగింది. నెటిజన్లు పెద్ద ఎత్తున నెటిజన్లు కూడా మద్దతు తెలపడం జరిగింది. ఆరావళి పర్వతాలకు సంబంధించిన విషయంలో ఎలాంటి మైనింగ్ చేపట్టడానికి వీలేదంటూ కూడా రాజస్థాన్ సంబంధించిన ప్రాంతం, ఒక్క ప్రాంతమే కాకుండా దేశవ్యాప్తంగా ఈ యొక్క నినాదం మిన్నంటిందని చెప్పవచ్చు. మరోవైపు సుప్రీంకోర్టులోనూ ఈ వివాదం తెరపైకి వచ్చింది. దీంతో కేంద్రం వెనుకడుగు వేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే నెటిజన్స్ సేవ్ ఆరావళి పర్వతం అంటూ కూడా పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మరోవైపు కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా తమ వాయిస్ ని గట్టిగా వినిపిస్తుంది. దీంతో ఆరావళి పర్వతంపై మైనింగ్ చేపట్టడాన్ని కేంద్రం వెనక్కి తీసుకుందని చెప్పాలి. ఎలాంటి మైనింగ్ కార్యక్రమాలు ఆరావళి పర్వతంపై చేపట్టడం లేదంటూ కూడా కేంద్రం ఈ రోజు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే సునీల్, అక్కడ ఎలాంటి వనరులు దొరికే అవకాశం ఉంది? ఆరావళి పర్వతాలకు సంబంధించిన విషయంపై ఇప్పటికే కేంద్రం దాన్ని ఒక మైనింగ్ తీయాలనేటువంటి అనుమానం ఒక పెద్ద కార్యాచరణ కూడా రూపొందించింది. దీంతో ఆరావళి పర్వతంపై ఎలాంటి మైనింగ్ కూడా చెప్పడానికి వీలేదంటూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చెప్పడం జరిగింది. ఢిల్లీ నుంచి రాజస్థాన్, గుజరాత్, అదేవిధంగా మిగిలినటువంటి ప్లేసెస్ సంబంధించిన విషయాలపై కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీంతో ఆరావళి పర్వతాల్లో ఖనిజాల కోసం తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయి. ఖనిజ సంపద కోసమే, మెయిన్ గా ఖనిజాలు దొరుకుతాయన్నటువంటి పెద్ద ఎత్తున రావడంతో దాన్ని అక్కడ ఉన్నటువంటి కొంతమంది నిపుణుల నేతృత్వంలో కేంద్రము అక్కడ పర్యటించింది. దాంట్లో పెద్ద ఎత్తున ఖనిజ సంపద ఉంది, దాన్ని తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. కానీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతీయొద్దు, పర్యావరణాన్ని రక్షించాలంటూ కూడా ఆరావళి పర్వతాన్ని ఎట్టి పరిస్థితుల్లో మైనింగ్ చేపట్టొద్దంటూ కూడా పెద్ద ఎత్తున నెటిజన్లతో పాటు చాలా మంది ప్రజలు ముందుకొచ్చారు. దాదాపు 100 మీటర్ల కంటే దాదాపు 328 అడుగుల సంబంధించిన లోపల ఉంటుంది ఈ యొక్క ప్రాంతంలో మైనింగ్ అంటే మిగిలినటువంటి ప్లేసెస్ లో మైనింగ్ చేపట్టొద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఆరావళి పర్వతాలని దెబ్బతీయడానికి లేదు. దేశానికి ఒక వెన్నెముగా ఉంటుంది ఆరావళి పర్వతం. అలాంటి చోట మైనింగ్ చేపట్టడం వల్ల చాలా రాజస్థాన్ లాంటి ఎడారి ప్రాంతం ఇంకా దుర్భర పరిస్థితి ఎదురవుతుందని కూడా పెద్ద ఎత్తున రాజస్థాన్ ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా నెటిజన్లు, విద్యార్థులు తీవ్ర ఆందోళన చేశారు, ధర్నాలు చేశారు. విపక్షాలు సైతం ఆరావళి పర్వతాన్ని ఆపాలంటూ కూడా కేంద్రం మీద ఒత్తిడి కూడా తీసుకురావడం. ఇటీవల కాలంలో జరిగినటువంటి పార్లమెంట్ సెషన్ లో కూడా దీనిపై అటు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ కావచ్చు, చాలా మంది నేతలు కూడా దీనిపై మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. దీంట్లో 90% విస్తీర్ణంలో ఉన్నటువంటి ఆరావళి పర్వతం మొత్తం కూడా దీన్ని పూర్తిగా ఖనిజ సంపద ఉన్న నేపథ్యంలో దాన్ని పూర్తిగా కేంద్రం వినియోగించాలని చూస్తుంది. కానీ పెద్ద ఎత్తున వ్యతిరేకంగా నిరసనలు రావడంతో దాన్ని వెనక్కి తీసుకుంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వము దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మైనింగ్ చేపట్టలేదంటూ కూడా ఈ రోజు ఒక ప్రకటన కూడా విడుదల చెందింది. మొత్తం మీద ఉద్యమం పెద్ద ఎత్తున నెటిజన్లు సోషల్ మీడియాలో కావచ్చు, మరోవైపు ప్రత్యక్షంగా పరోక్షంగా చేసినటువంటి ఉద్యమాలు మొత్తం కూడా ఉద్యమానికి కేంద్రం దిగొచ్చిందని చెప్పవచ్చు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.